రీసెంట్‌గా మరొక భారీ పెట్టుబడి అయితే అమరావతికి అయితే రావడం జరిగింది. ఈసారి ఎస్ఆర్ఎం అనే యూనివర్సిటీ ఒక పెద్ద సంస్థ దాదాపు ఒక 200 ఎకరాల్లో ఒక ఏఐ యూనివర్సిటీని, మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజీ, మిగతా 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ సంస్థకి దాదాపు 100 ఎకరాల భూమినైతే కేటాయించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఒక 200 ఎకరాల భూమిని కేటాయిస్తే మేము ఈ యొక్క కార్యకలాపాలన్నీ కొనసాగిస్తామని చెప్పేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా గానీ అమరావతి నిర్మాణం అనేది శరవేగంగా జరుగుతుంది. అమరావతిని 5 సంవత్సరాల్లో ఎలా అయినా పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ సంస్థ ముందుకొచ్చినా ఆ సంస్థకి రాయితీలు గానీ, భూములు గానీ ఇచ్చి ఎంకరేజ్ చేసి అమరావతిని నిర్మాణాన్ని ఒక 5 సంవత్సరాల్లో ఒక స్థాయికి ఒక 30-40% కంప్లీట్ చేస్తే అమరావతి నిర్మాణాన్ని ఎవరు పట్టుకోలేరు. ఈ సందర్భంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినా గానీ అమరావతి నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. అందులో భాగంగా ఏ సంస్థ వచ్చినా గానీ ఆ సంస్థకి భూములు ఇచ్చి ఎంకరేజ్ ఇచ్చి చేస్తున్నారు. ఏదేమైనా గానీ ఈ యొక్క మంచి కంపెనీలు, మంచి సంస్థలు అమరావతి రావడం వల్ల రాష్ట్రం డెవలప్‌మెంట్‌తో పాటు ఆటోమేటిక్‌గా సిటీ డెవలప్‌మెంట్, రాజధాని డెవలప్‌మెంట్ కూడా అవుతున్నందుకు చాలా మంచి విషయం. ఏపీకి ఒక రాజధాని ఉంటుందనేది ఒక మంచి విషయం. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఒక